హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి హెల్తీగా సమోసాలు చూపించబోతున్నాను. ఎప్పుడు డీప్ ఫ్రై చేసిన సమోసాలు తెచ్చుకొని తింటూ ఉంటాం కదా. ఇంట్లోనే ఇలాంటి హెల్తీగా సమోసాలని ప్రిపేర్ చేసుకుంటే తక్కువ ఆయిల్లోనే తక్కువ బడ్జెట్లోనే ఈ సమోసాలు ప్రిపేర్ అవుతాయి. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రిపేర్ చేసుకొని తినవచ్చు. ఈ సమోసాలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. 1/2 కప్ వరకు పెరుగు తీసుకోవాలి, లైట్గా షుగర్ తీసుకోవాలి, లైట్గా వంట సోడా, కొంచెం సాల్ట్ తీసుకోవాలి. నేను మైదా పిండి తీసుకోవట్లేదు, గోధుమ పిండి తీసుకుంటున్నాను 1 కప్పు. ఇలా పిండి మొత్తం కొంచెం పెరుగులో బాగా కలుపుకోవాలి. కొన్ని వాటర్ వేసుకుంటూ పిండి మొత్తం గట్టిగా కలుపుకోవాలి. పిండి మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా ముద్దగా ఇలా పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టఫింగ్ని ప్రిపేర్ చేసుకుందాం. 1 స్పూన్ వరకు ఆయిల్ తీసుకోవాలి. జీలకర్ర, ధనియాలు, అల్లం వెల్లుల్లి పేస్టు, చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ఇలా వేసుకుంటూ కలుపుకోవాలి. లైట్గా పసుపు, గరం మసాలా, మనం బాయిల్ చేసిన పొటాటోని ఇలా నలుపుకొని వేసేసుకోవాలి. తగినంత కారం వేసుకోవాలి. నేను బఠానీని బాయిల్ చేసి పెట్టుకున్నాను, బఠానీని కూడా వేసేద్దాం. కొంచెం సాల్టు, ఒక హాఫ్ లెమన్ వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. మనకి స్టఫింగ్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు చపాతీ ముద్ద తీసేసుకుందాం. మరొకసారి చపాతీ ముద్దని ఇలా కలుపుకుంటూ చిన్న చిన్న ముద్దలుగా తీసేసుకోవాలి. మనకి చపాతీ అనేది ఎంత సన్నగా ఉంటే సమోసా అనేది అంత బాగా కాలుతుంది. ఇప్పుడు చపాతీలాగా చేసేసుకుందాం. ఎక్కువ పెద్ద సైజులో చేసుకోవద్దు, కొంచెం చిన్న సైజులోనే చేసుకోవాలి. పూరీలాగా ఇలా సన్నగా చేసేసుకోవాలి. ఇలా సన్నగా చేసుకుంటేనే బాగా కాలుతుంది. ఇప్పుడు స్టఫింగ్ని దానిపైన పెట్టేద్దాం. కార్నర్కి వాటర్ అంటియాలి. ఇట్లా వాటర్ మొత్తం పెట్టేశాక ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. సమోసా షేప్ అనేది వస్తుంది. మనం కాల్చుకోవాలి కాబట్టి ఇలా చేసుకోవాలి. పెనం పైన నేను ఆయిల్ కూడా వేయలేదు. ఇలా డైరెక్ట్గా సమోసాలని ఒకటొకటిగా ఇలా వేసేసేయాలి. ఫస్ట్ పెనాన్ని బాగా హీట్ ఎక్కనివ్వాలి. ఆ తర్వాత గ్యాస్ని సిమ్లో పెట్టుకోవాలి. అప్పుడే అనేది స్లోగా బాగా కాలుతాయి. అన్నిటినీ ఇలా టర్న్ చేసుకుంటూ బాగా కాల్చుకొని లాస్ట్లో చిన్న స్పూన్తోని ఇలా ఆయిల్ వేసుకోవాలి. మరి ఎక్కువ ఏం అవసరం ఉండదు. లోపల నుంచి పొంగుకుంటూ వస్తాయి. ఈ సమోసాలు అనేది ఇంట్లో ఒక్కసారి ప్రిపేర్ చేసుకుంటే మళ్ళీ అడిగి చేయించుకొని తింటారు. అంత రుచిగా అంత బాగుంటాయి. ఎక్కువ టైం ఏం పట్టదు, ఎప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకోవచ్చు. వేడివేడిగా ఈ సమోసాలని తింటే పక్కన చాయ్ పెట్టుకొని చాలా రుచిగా చాలా బాగుంటాయి. మనం ఎప్పుడైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.